అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకూడదు. సానుకూల ప్రాపర్టీ మొదలైన వాటికి సంబంధించిన ఏదైనా పని అయితే ఉండవచ్చును. యువత యొక్క పోటీ పరీక్ష ఫలితం వారికి అనుకూలంగా వస్తుంది. వారు మాత్రమే మున్పటి కంటే ఎక్కువగా కష్టపడాలి. ఏదైనా నిలిచిపోయిన ఆదాయం మీకు మళ్ళీ ప్రారంభమవుతుంది. వ్యతిరేక సెక్స్ వ్యక్తులతో పరస్పర చర్య చేసేటప్పుడు మహిళలు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే స్పష్టమైనటువంటి చిక్కుల్లో సమస్యల్లో చిక్కుకుంటారు. వ్యాపార కార్యకలాపాలు మంచిగా కొనసాగించే ప్రయత్నాలు జరుగుతాయి. మార్కెటింగ్ పనిపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఒక అధికారి లేదా రాజకీయ నాయకులతో సమావేశం ప్రయోజనకరంగా ఉండబోతుంది. సిబ్బంది మరియు ఉద్యోగులు కూడా సుదూర జీవితంలో మెరుగైన సమన్వయాన్ని నిర్వహిస్తారు. సమయం ప్రకారం మీ ప్రవర్తనలో సరైన మార్పులు రావడం జరుగుతుంది. అవకతవక ప్రవర్తన వలన మీకు ఈరోజు కాస్త ఆటంకాలు ఎదురవుతాయి. ఇక అనారోగ్య సమస్యల్లో కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు పెరుగుతాయి. అందువల్ల మీరు ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు మీరు చూస్తే ముఖ్యమైన వస్తువులు మీకు కోల్పోయే అవకాశం ఉంది. మీరు ఏదో ఒక విషయం గురించి చింతించకుండా ఉండాలి. మీకు ఒక విషయంలో అంగీకారానికి సిద్ధంగా ఉన్నంత వరకు మీరు ఆ విషయానికి దూరంగా ఉండండి. పనికి సంబంధించిన సమస్యలు త్వరగా అధిగమించబడతాయి. పని నిశ్చితంగా శ్రద్ధగా పూర్తవుతుంది. ఎక్కువగా పని ఉండటం వల్ల అలసట కారణంగా మీ ఆరోగ్యము మీద చెడు ప్రభావం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మహిళలకు ముఖ్యంగా పాదాలలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి. మోకాలి నొప్పి సమస్యలు పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాధిరహిత జీవితం కొరకు యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయటం ఉత్తమము. ఈరోజు మరి డబ్బు ఇచ్చిపుచ్చుకోవడంలో ఎక్కువగా మీరు ఈరోజు చూసినట్లయితే ఎక్కువగా దృష్టి పెట్టాలి. లేకపోతే మీకు నష్టాలు సంభవించేటటువంటి మరి పరిస్థితులు అయితే ఎదురవుతాయి. మరి ఈరోజు ఉదయం నుంచి కూడా మరి 9:30 వరకు సమయం మెరుగ్గా ఉంది. మీరు ఏదైనా ప్రయాణం చేయాలనుకుంటే ఈ సమయం మధ్య మాత్రమే ప్రయాణం చేయండి. లేకపోతే ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. లక్కీ సంఖ్య 33, లక్కీ కలర్ కాంస్య. పరిహారములో మరి ఈరోజు మీరు చక్కగా పరిహారం కొరకు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఈరోజు ఉదయాన్నే సూర్యుడు రాకమునిపై ఇంట్లో దీపం వెలిగిస్తున్నప్పుడు మరి దీపంలో 3 వత్తులు కూడా వేసుకోవాలి. మరి ఆ 3 వత్తులు కూడా తూర్పు ముఖంగా వెలుగుతున్నట్టు శ్రద్ధ వహించినట్లయితే మీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఇక మీకు అంతా శుభం కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.